రే బాబు, ఏంటి డాడీ? నీ బ్రెయిన్ షార్ప్ చేయమంటావా? చేయి డాడీ. సముద్రంలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నిండా కాయలు కాసాయి. ఆ కాయలు నువ్వైతే ఎలా కొస్తావు? పిచ్చి పైకి కోసాడేది. నడి సముద్రంలో బ్రిడ్జ్ ఎవరు కట్టాడు? మీ అయ్యే కట్టాడా? సముద్రం చెట్టు నాటి మీ తాత నాటిందా? సిగరెట్ దగ్గర సమ్మగా ఉంటది కదరా? అవునరా, సమ్మగా ఉంటది. అది తొక్కితే కాలుకి చెప్పు కంటిన మచ్చతో దొరికిపోతాం రా. మరి ఏం చేయాలరా? ఈ దెబ్బతో షెర్లాక్ హోమ్స్ వచ్చినా కనిపెట్టలేడు. ఏమైంది నాన్న? సిగరెట్ తాగావా? అబ్బే లేదు నాన్న. నా దగ్గర అబద్ధాలా? ఆగినట్టు స్ప్రైలు కూడా రాలేదు. ఎలా కనుక్కున్నావు నాన్న? నువ్వు గేట్ లోపలికి రావడానికి ముందే సిగరెట్ వాసన లోపలికి వచ్చిందిరా. నీ చిట్కాలు మీ అమ్మకు తెలియకపోవచ్చు, నేనందులో అమరుని రా. బాబు ధర్మం చేయండి అయ్యా బాబు. బాబు ఏమండి, మీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కదా, 10 రూపాయలు వేస్తే అరిగిపోతారా? తెలియకుండా మాట్లాడకయ్యా. వీడు ఇలా అడుక్కొని నా 2 ఫ్లోర్లు ఇల్లు పక్కన 4 ఫ్లోర్లు ఇల్లు కట్టాడు వీడు. బాబు ధర్మం అయ్యా, ధర్మం అయ్యా. మీకు జుట్టు తరచుగా ఊడిపోతుందా? మీకు జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఈ ఆయుర్వేదం వాడండి, నాది గ్యారంటీ. ఇలా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, మీకు తెలిస్తే అలాంటి ఆయుర్వేదం ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఎకరాలు ఊడిపోతుంది, విగ్గుతో కవర్ చేయలేక చచ్చిపోతున్నా. ఇదిగో డాక్టర్ బాబు, బాగా బలహీనంగా నీరసంగా ఉందయ్యా. ఈ బలహీనత తగ్గడానికి ఏదైనా మంచి మందు ఉంటే ఇయ్యా. నేను రాసిన మందులు పొద్దున అన్నం తిన్నాక, మధ్యాహ్నం అన్నం తిన్నాక, సాయంత్రం అన్నం తిన్నాక వేసుకో. నువ్వు చెప్పిన ప్రాబ్లమ్స్ కనపడకుండా పోతాయి. ఏం రాస్తారు ఈ డాక్టర్లు? పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. అన్ని మందుల కంటే ఈ ఒక్క మందు చాలు కదా అన్ని బాధలు పోవడానికి. ఈ ఒక్క మందు చాలయ్యో. రే మావా, ఏంట్రా నడి రోడ్డు మీద సిగరెట్ తాగుతున్నావు? మీ వాళ్ళు ఎవరైనా చూస్తే చూడనివరా? అదేంట్రా అంత మాట అన్నావు? మీ నాన్న అంటే నీకు భయం లేదా? మా నాన్నే కాదు, వాళ్ళ నాన్న చూసినా నాకు భయం లేదు. అంకుల్ చూసారా, నేను చెప్తే నమ్మలేదు మీరు. అమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది, ఒక 200 వెళ్ళి బిర్యానీ తెచ్చుకుంటా. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య బిర్యానీయా? నేను కూడా వస్తారా? ఇకమ్మా 200, నాకేం ఆకలి లేదు, వెళ్ళి పడుకుంటా.